హాయ్. సినిమా అయితే చాలా బాగుందన్న. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అండ్ సినిమా చూస్తున్నప్పుడల్లా టెన్షన్ నెక్స్ట్ సీన్ ఏంటి, ఏంటి చాలా రాగా ఉంది. చాలా అంటే నేను సినిమా స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇదేం సినిమారో బాబు కోనసీమ తగ్స్ అని మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఎలా ఉంటదని ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అస్సలు వెళ్ళే ఛాన్సే లేదు. కానీ నిజంగా చెప్తున్నా ఆడియన్స్‌కి ఈ సినిమా చూస్తే మాత్రం పీక్స్ అసలు ఇంటర్వెల్ ఎందుకొచ్చింది అసలు చాలా చాలా బాగుంటుంది మూవీ మాత్రం. మాటలో చెప్పడం కాదు, వచ్చి చూస్తే మాత్రం. అవును. అవును. ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అన్న. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఆయనది కూడా చాలా మెయిన్ క్యారెక్టర్ దీంట్లో. అంటే అందరూ ఒక్క హీరో అని కాదు, అందరు హీరో రోల్ ప్లే చేసినట్టు హీరోకి సపోర్ట్ చేసి చాలా బాగుంది. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఎండింగ్ ఎండింగ్ సీన్ అన్న, వాళ్ళు జైలు నుంచి చెప్పకూడదు ఏమో నాకు తెలిసి. ఎండింగ్ సీన్ అయితే అవసరం ఉందన్న. డైరెక్షన్ చాలా బాగుంది, వెరీ నైస్. నో, నాకైతే నేను ఎక్కువ మూవీస్ చూడను, చాలా రేర్గా చూస్తా. వచ్చినప్పుడు మాత్రం చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను నేను మూవీ మీద. ఇది చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపేశారు, ఎవరో తెలియదు నాకు, సారీ. అంతా బాగుంది. స్లో మోషన్ సీన్స్ ఉన్నాయి అన్న కొన్ని. ఇప్పుడు హీరో రన్నింగ్ చేసేటప్పుడు సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రం అవసరం. ఎడిటింగ్ అంతా చాలా బాగుంది. మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్ళు మూసుకుని మంచిగా చూడవచ్చు సినిమా అయితే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఏం సినిమా చూశారు? కోనసీమ తగ్స్. కోనసీమ తగ్స్. సో ఎలా అనిపించింది, ఏంటి? సినిమా చాలా బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ కొంచెం మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మంచి హుకింగ్గా ఉంది. బేసిక్గా మనం ఇలాంటి సినిమాలు కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, ఎలా ఉంటుంది ఏంటని. సో మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు? సో రీచ్ అయ్యారా లేదా? అంటే అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు. ఫ్రెండ్ ఒకరు ఇన్వైట్ చేశారని చెప్పేసి వచ్చాను. బట్ ఏంటంటే ప్రెజెంట్ ఎస్కేప్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చాలా చూసాం కానీ వేరే వేరే లాంగ్వేజ్లో. బట్ మన ఇండియాలో పెద్దగా రాలేదు. బట్ ఇది మాత్రం చాలా బాగుంది. లైక్ 2005లో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ టైం పీరియడ్లో టెక్నాలజీ అలాంటి ఏం లేని టైంలో చాలా హుకింగ్గా తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే అంతా. మన ఇండియాలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ. అండ్ బృందా గారు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా లాస్ట్ టైం సో దుర్గల్ సల్మాన్ గారితో హేసానామకి ఏదో చేశారు. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ మీకు అనిపించింది. సో ఆవిడ గురించి అసలు సంబంధం లేదు. అంటే కొరియోగ్రఫీకి డైరెక్షన్కి మేబీ అంటే ఆవిడ కొరియోగ్రాఫర్గా మంచి పేరున్న ఆవిడే. బట్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. అంటే రీసెంట్గా తీసిన చాలామంది డైరెక్టర్స్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. బట్ ఈవిడ కొరియోగ్రఫీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినప్పటికీ కూడా డైరెక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. చాలా బాగా అంటే మామూలు బాగా కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్ చేశారు అనమాట. అలా లేదు. ఇప్పుడు నేను అన్ని మూవీస్ చూస్తాను. బేసిక్ ఏంటంటే ఏ క్లాస్ ఆడియన్స్ చూడొచ్చు, బీ క్లాస్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఎవరైనా చూడదగ్గ సినిమానే. బ్లడ్ అలాంటి ఒక మేబీ అలా ఉంటుంది అనుకున్నాను కానీ ట్రైలర్ ఏం చూడలేదు కాబట్టి పోస్టర్స్ చూసినప్పుడు. బట్ ఏంటంటే చాలా బాగుంది సినిమా. ప్రెజెంట్ ఎస్కేప్ మీద క్రేజీ ఉంది ఆయన పర్ఫార్మెన్స్. అంటే చాలా సినిమాల్లో ఆయన ప్రూవెన్ యాక్టర్, చాలా మంచి యాక్టర్ బాబీ సింహ. బట్ ఏంటంటే ఇందులో ఇంకా బాగుంది. కొన్ని చోట్ల నాకు సూర్య గారి షేడ్స్ కనిపించినాయి బాబీ సింహలో. మేబీ ఆ కటింగ్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు. ఆ లుక్లో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా, అలా. రైట్, ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్ మొత్తం అసలు అదిరిపోయింది సినిమా. కెమెరా వర్క్ చాలా బాగుంది. యాక్చువల్లీ కెమెరా వర్క్ గురించి చెప్పాలి. సినిమాలో ఫస్ట్ టైం డైరెక్టర్ అంత బాగా చేస్తారు. నేను ఇంటర్వెల్లో ఎప్పుడైతే బ్రేక్ రాగానే ఫస్ట్ ఈ సినిమాకి డిఓపి ఎవరు అని చెప్పేసి చూశాను. ఫస్ట్ నాకు చాలాసేపు దొరకలేదు. మేబీ ఫస్ట్ టైం డైరెక్టర్ అనుకుంటా. తర్వాత ఐఎండిబిలో ఏదో ఒక చిన్న ఈ పేరు దొరికింది అయింది, పీయూష్ గురుస్వామి అని చెప్పేసి, ప్రియేష్ గురుస్వామి అనేది చూశాను. చూస్తే ఆయన ఆపరేటివ్ కెమెరామెన్, అసోసియేటివ్గా అట్లా అసోసియేట్ కెమెరామెన్గా చేసినవి ఉన్నాయి కానీ ఆయన డిఓపి అయితే ఇదే ఫస్ట్ సినిమా అని చెప్పి చూపిస్తుంది గూగుల్లో. మరి నాకైతే ప్రీవియస్ వర్క్ తెలియదు. బట్ చాలా బాగుంది. అంటే లైక్ యాజ్ ఒక ఆడియన్స్గా నేను సినిమా చూసినప్పుడు ఇంటర్వెల్లో అతని పేరు చూడాల్సిన అవసరం లేదు. చూశాను అంటే అంత బాగుందని అర్థం. ఇంకా అంతే. ఓవరాల్గా చాలా బాగుందండి. డైరెక్షన్ అంత బాగుంది, స్టోరీ టెలింగ్ బాగుంది, మంచిగా ఆడింది. లైక్ ప్రాపర్ ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ వరకు తీసుకెళ్తే కనుక చాలా బాగా ఆడే సినిమా. థ్యాంక్ యూ. అగ్రీ పెట్టచ్చా? ఓకే, డన్. హాయ్ బ్రో. కోనసీమ తగ్స్. సో ఫెబ్రవరి 24th రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే బేసిక్గా మైత్రి మూవీస్ వారు డైరెక్ట్గా సినిమాలు చేస్తారు కానీ ఫస్ట్ టైం ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాను. అండ్ ముఖ్యంగా మాకు బాబీ సింహ
నేను బాబీ సింహ గారికి ఫ్యాన్ అనమాట. సో ఆయన యాక్టింగ్ అవన్నీ, సో మెయిన్ అట్రాక్షన్ ఆయన కూడా నేను సినిమా చూసి వచ్చాను. కోనసీమ థగ్స్ ఒక లేడీ డైరెక్టర్, బృందా మ్యామ్ తెలుసుగా మన అందరికీ. సో కొరియోగ్రాఫర్, అందులో మన తెలుగు ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. సో మళ్ళీ ఒక కొత్త లేడీ డైరెక్టర్ వచ్చారు. సో ఖచ్చితంగా బృందా మ్యామ్ ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నాను. సో సినిమా అయితే అదిరిపోయింది. అవును అవును. అంటే బృందా మ్యామ్ ప్రతిదీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది. అంటే ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్ అనగానే మనకి అంటే వాళ్ళ రేంజ్ అనకూడదు, కానీ వాళ్ళు ఏమైతే చుట్టుపక్కల అన్నీ చూసారో వాటికి తగ్గట్టు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నందిని రెడ్డి గారు ఉన్నారు. నందిని రెడ్డి గారు అలా మొదలైంది, లేకపోతే కొన్ని సినిమాలు వాళ్ళకి తగ్గట్టు చేశారు. అంతకుముందు జయ గారు కొన్ని సినిమాలు చేశారు. బట్ బృందా గారు ఈ సినిమా అంటే మేము చూస్తున్నప్పుడు ఎలా అనిపించిందంటే ఆ జైల్లో రగ్గడుగా ఉన్న బాయ్స్ కానీ, లేకపోతే మన సో బాబీ సింహ గారి క్యారెక్టరైజేషన్, ఇవన్నీ ఒక లేడీ డైరెక్టర్ ఎంత హార్డ్ వర్క్ అనకూడదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే దాన్ని అంత బాగా తీయగలిగారని నాకు అనిపించింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే నాకు సినిమా చూస్తున్నంత సేపు, అంటే బేసిక్గా ఈ మధ్య మనం కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వేరే సినిమాలతో కంపేర్ చేస్తుంటారు, వేరే సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. నాకైతే చిరంజీవి గారు వేట సినిమా గుర్తొచ్చింది. మీరందరూ వేట సినిమా చూస్తుంటారు. ఆయన హనుమాన్ సో జైల్లో పడేసినప్పుడు ఆయన కూడా తవ్వుకుంటూ అంటే అది ప్రతిసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకేసారి అయ్యే పని కాదు అది. అంటే రోజుకు ఒకటిసారి అవుతుంది. మనకి రౌండ్స్కి పోలీసులు వస్తూ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఈ అంటే టెన్షన్ని ఆవిడ మొత్తం అంటే కూర్చోబెట్టగలిగారు. సో ఆవిడకైతే అంటే చాలామంది డైరెక్టర్స్కి ఆడియన్స్ పల్స్ తెలుస్తాయి. సో అందులో రాజమౌళి గారు బెస్ట్. రాజమౌళి గారి సినిమాలు మనం కంపేర్ చేసుకుంటే అని ఇలా కూర్చున్న టైంలో ఆయన ఏదోటి పెట్టి ఇలా లేపుతారు. సో సేమ్ అలాగే బృందా మ్యామ్ కూడా అంతే. అలా వెళ్తున్న కథని ఎక్కడ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, ఎక్కడ తప్పుతుంది అన్న టైంలో ఆవిడ ఏదో ఒకటి పెట్టి ఇలా లేపటం సో చాలా అనిపించింది. అండ్ నాకు తెలిసి మైత్రి మూవీస్ వారికి ఇయర్ బెస్ట్ అనమాట. సో వాళ్ళ వీరయ్య మిగతా నాకు తెలిసి కోనసీమ థగ్స్లో అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటుంటే వెళ్తూ, అంటే కొన్ని సినిమాల్లో వెళ్తుంటే అలా కాకుండా నాకు బాగా అనిపించింది ఏంటంటే ఒక టైంలో సో బాబీ సింహ గారు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. ఆయన ఎందుకు వెళ్ళారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, బట్ ఆ సీన్ మాత్రం అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ ప్లాన్ వాళ్ళు లాస్ట్లో తప్పించుకోవటం ఇవన్నీ మాత్రం అదిరిపోయింది. సో నాకు తెలిసి సార్ అండ్ వినరాబాకించిన కథ తర్వాత ఈ వీక్ ఇది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ వరకు పెద్ద సినిమాలు ఏం లేవు. ఖచ్చితంగా కోనసీమ థగ్స్ ఏ క్లాసు బి క్లాసు కాదు, ప్రతి ఒక్క ఆడియన్ను చూసి థ్రిల్లర్ ఫీల్ అవుతారు కూడా. సో ఇప్పుడు సార్ తీసుకున్నా సరే తమిళ సైడ్ నుంచి కొట్టిన సినిమా సో ఖచ్చితంగా నాకు తెలిసి కోనసీమ థగ్స్ ఒక అంటే కొన్ని డిఫరెంట్ జానర్ అంటాం కదా, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. నాకు అనిపించింది ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏదో కొత్తగా మన చుట్టుపక్కల ఏదో చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఎంత రియలిస్టిక్గా చేశారంటే తీశారు కూడా, చేయటమే కదా ఆర్టిస్టులు చేయటం కదా తీశారు. ఆ వర్షం సీన్లు కానీ వాళ్ళు కింద పడిపోవటం, కొట్టుకోవటం, వాళ్ళ మేకప్లు కూడా ఎవరికి లేవు. నాకు హీరోని చూస్తుంటే కొన్ని సైడ్ యాంగిల్స్లో మా ఫ్రెండ్స్ పక్కన మాట్లాడుకుంటున్నారు. ఏజెంట్ సినిమాలో అఖిల్ ఉన్నారు కదా, అక్కినేని అఖిల్ అలా ఉన్నారు. కాకపోతే కొంచెం గ్లో తక్కువను, కొంచెం కలర్ తక్కువ ఉన్నారు అంతేగాని మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారనిపించింది. సో తప్పకుండా కోనసీమ థగ్స్ మీరు చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ట్రిపులర్ కానీ లేదంటే టీజీఎఫ్ కానీ రాబోయే నాని గారి దసరా కానీ ఇలాంటి పెద్ద స్కేల్ ఫిలిమ్స్కి అలవాటు పడిపోయినప్పుడు జనాలు ఇలాంటి ఒక ఫిలింకి థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంది. తప్పకుండా అండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు రావట్లేదు అంటున్నారు. జనాలు రావటం కాదు, జనాల్ని రప్పించేంతగా సినిమాలు రావట్లేదు అనాలి. తప్పకుండా. ఎందుకంటే కోనసీమ థగ్స్ అనేది ఆల్రెడీ చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకొంచెం రీచ్ అయ్యి జనాల్లోకి వెళ్తే తప్పకుండా ఈ సినిమాని చూస్తారు, ఆడియన్స్ అయితే తప్పకుండా చూస్తారు. అంటే ఇప్పుడు సినిమా పెద్దదా చిన్నదని పక్కన పెట్టేస్తే ఈ మధ్య కథలు ఎలా ఉన్నాయి, కథన ఎలా ఉంది, ఆర్టిస్టులు ఎలా చేశారని మాత్రమే చూస్తున్నారు. సో ఎగ్జాంపుల్ చాలా చిన్న సినిమాలు కూడా హిట్ అయినాయి. సో కోనసీమ థగ్స్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ. హాయ్ సినిమా చూసారు? కోనసీమ థగ్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. సో ఏ నచ్చింది సినిమా? అంటే తమిళ సినిమా కదా, హీరో నచ్చాడు. ఆ తర్వాత
పేరు మర్చిపోయా. బాబీ సింహ నచ్చారు. బేసికల్లీ హీరో చాలా బాగున్నాడు. కథ బాగుంది. ఇట్ ఇస్ వెరీ రా. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ రా ఫిలిం చూసినట్టు అనిపించింది. బేసికల్లీ ఆ మేకప్స్ అవన్నీ చూస్తాం కదా, ఇదైతే కంప్లీట్ రా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న స్టోరీలా అనిపించింది. అండ్ ఐ లైక్ ఇట్. ఇట్ ఈస్ నైస్. మూవీ చాలా బాగుంది. అండ్ జైలు నుంచి తప్పించుకోవడానికి ఇన్ని ఆయుధాలు ఉంటాయని మొత్తం చెప్పేకు సస్పెన్స్ చెప్పొచ్చు కదా. పోస్టర్ చూస్తే ఏదో రక్తపాతాలు అట్లా ఉంటుందేమో సినిమా అనుకున్నాను. నేను బేసికలీ అట్లాంటి సినిమాలు చూడను, కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు సస్పెన్స్ మూవీ. ఇట్స్ వెరీ నైస్. అంటే హైలైట్ ఏంటంటే డైరెక్టర్ గారు, సో షీఈ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. కానీ ఆవిడలో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నారు అని చెప్పి ఐ డోంట్ నో, బట్ సీరియస్లీ షేడ్స్ కూడా ఉన్నాయని ఐ ఆల్సో డోంట్ నో. అయితే ఫ్యాన్ అయిపోయాను ఈ మూవీ నుంచి. అండ్ మూవీ వాజ్ వెరీ నైస్. యాక్షన్ సీక్వెన్స్ ఎవరెవరికైతే బాగా నచ్చుతుందో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్స్ ఎవరికైతే బాగా నచ్చుతుందో నాలాంటి వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. లాస్ట్లో అయితే ఈయన హెల్ప్ చేస్తాడా లేదా ఎందుకో హెల్ప్ చేస్తాడు అనిపిస్తుంది, కానీ మళ్ళీ భయం వేస్తుంది అనిపించింది. సో బేసికల్గా మూవీలో ఉన్న ట్విస్ట్ని ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. సో బాబీ సింహ గారి క్యారెక్టర్ కూడా ఓకే సపోర్ట్ చేస్తున్నారు అన్న టైంలోనే కొంచెం ట్విస్ట్లు అయితే పెడతారు. నేను లాస్ట్ 10 minutes అయితే నా చైర్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాను, వాళ్ళు సేవ్ అవుతారా లేదా అని. అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి చూశాను. ఇట్స్ వెరీ నైస్. ప్రజెంట్ వస్తున్న మూవీస్లో కంపేర్ చేస్తే స్టోరీ కొత్తగా ఉంది. అండ్ వావ్ మూమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో మేము చెప్పాకంటే చూసి ఎంజాయ్ చేయడం బెటర్. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. సేమ్ 0 expectations-తోనే వచ్చాను. అండ్ నౌ ఐఎమ్ లైక్ ఫుల్ ఆన్. ఒకవేళ డబ్బులు కట్టి కానీ సినిమా చూస్తుంటే అసలు ఐ వుడ్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడే ప్రివ్యూస్ అయినాయి కోనసీమ థగ్స్. సో ఎలా అనిపించింది నీకు? నాకు ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాయి? ఎక్స్పెక్టేషన్ 0 అన్న. అసలు నేను సినిమా పన్న 5 నిమిషాలకైతే లోపలికి వచ్చాను అనమాట. సేమ్ టైము మైత్రి వాళ్ళకి ఏమన్నా అదృష్టం పట్టుకుని అనుకుంటా వాళ్ళకైతే. సేమ్ టైం వీర నరసింహారెడ్డి కానివచ్చు, అట్లా వచ్చేసి వాల్తేరు వీరే కానివచ్చు, అమ్మిగౌస్ కానివచ్చు, బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్నారు. సేమ్ టైం ఇది ఒక డబ్బుడు సినిమాలాగా అనిపించినప్పటికీ మరీ అంత ఏం అనిపించలేదు. అంటే మూవీగా నేను చెప్పాలంటే అన్న ఎక్సలెంట్ అన్న. అంటే ఎలా చెప్తున్నానంటే ఎక్సలెంట్ అని, అంటే పెద్ద పెద్ద లొకేషన్స్ లేవు, ఓన్లీ ఆ జైలు చుట్టూ ఒక కథ చుట్టూ తిరుగుతుంటారు అనమాట. సేమ్ టైం అన్న దీంట్లో బాబీ గారు చేశారన్న యాక్టింగ్. అబ్బా నిజం సీరియస్లీ చెప్తున్నా, గూస్ బంప్స్ వచ్చాయన్న నాకైతే. క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడాలన్నా అందరు చెప్పకూడదు, చెప్తున్నా. అందరు వెళ్ళిపోయిన తర్వాత హీరో గారు ఒక్కరు అట్లా ఎగిరేరి పట్టుకోరా అనుభూతి నాకైతే. ఫుల్ ఎగ్జైట్ ఉన్న సినిమా అయితే అన్న. చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు. ఒక అమ్మాయి అంట డైరెక్టరు, ఆమె కొరియోగ్రాఫర్ అని అంటే వీళ్ళు చెప్తే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. బృందా గారు అంటే ఎవరో, బట్ ఆమెకు ఒక్కటే చెప్తున్నా, మేడం మీరు చాలా అంటే చాలా మంచి సినిమా తీసినారు మేడం. నేను ఇంతకు ముందుకు యూట్యూబ్లో ఒక మూవీ చూసిన, అదే తమిళం సినిమాని, ఇది రేణిగుంట్ల చూసినప్పుడు నేను యూట్యూబ్లోనే 10 times చూసిన. ఆ వేలో అనిపించింది నాకైతే సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా గురించి ఏం చెప్పనన్నా, మీరు థియేటర్కి వెళ్ళి చూడకపోతే చాలా మంచి సినిమాని మిస్ అవుతారు. పక్కా చెప్తున్నా, మూవీలో వస్తుందో చాలా మంచి సినిమాని మిస్ అవుతారు. ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నా. అబ్బా అదే కదా చెప్తున్నా అన్న. అదే ఒక అమ్మాయి అండి ఒకే లొకేషన్లో బోర్ లేకుండా తీసిందంటే అది వేరే లెవెల్. అసలు ఎక్కడ బోర్ కొట్టట్లే. సేమ్ టైము మనము లాస్ట్ టైము మన నితిన్ది సినిమా వచ్చింది ఒకటి, సేమ్ చెక్ వచ్చింది. చెక్ ఏంటంటే బాగుంది, చాలా బాగుంది సినిమా. బట్ ఏంటంటే కొన్ని బోర్ కొడతాయి అనమాట. సేమ్ టైం ఇది కూడా అలానే ఉంది, అంత చేయలే, కానీ ఇది బోర్ కొట్టట్లే. అంటే ఎక్సైట్మెంట్ ఉంది, ఏమవుతుంది ఇంటర్వెల్ పెట్టిన టయానికైతే అరే ఎందుకు రానైనా ఇంటర్వెల్ మనకి నాన్ స్టాప్ సినిమా వేసింటే బాగుండు. సినిమా చిన్నది కానీ ఇంకా తీసింటే ఇంకా చూస్తాం కదా, ఇంకా ఎంజాయ్ చేస్తాం కదా అని ఇంకోసారి సినిమా చూడాలని నాకైతే. అన్నీ అంటే కెమెరా వర్క్ ఒక్కోసారి ఏంటంటే కొన్ని షార్ట్స్ స్లో మోషన్ షార్ట్స్ ఉంటాయన్న. హీరో దూకడం కానీ హీరో అయితే బాగా చేసినారన్న. వెలివేషన్ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఓకే గుడ్, కానీ పాటలు లేకుండా కూడా ఇంత మంచిగా తీసినా అంటే నమ్మలేకపోతున్నా. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా మంచి సినిమా, మీరు చూడండి అన్న ప్లీజ్.